జై స్వరాజ్ టీవీ గారికి ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే మహిళల గురించి. మహిళలు ఇప్పుడు ప్రస్తుతం ప్రజలలో ఎలా ఎదుర్కొంటున్నారు, సమాజంలో ఎదుర్కొన్న సమస్యలను గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటున్నారు అని అంటే, సమాజంలో ఒక గౌరవం అనేది ఉంది, కానీ ఆ గౌరవం అనేది ఎవరు ఇవ్వాలి? సమాజం అనేది ఇవ్వాలి. కానీ అది ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? తనలోని ఒక అమ్మని కానీ, ఒక చెల్లిని కానీ, ఒక అక్కని కానీ చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఏం చేస్తున్నారు? ఒక రాక్షసత్వంగా తయారై వాళ్ళను చాలా హింసకు గురి చేస్తున్నారు. అలా గురి చేయడం అనేది సమం కాదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయ్యేది ఉంటే సమాజంలో సామాజిక పరంగా, రాజకీయ పరంగా, మతాల పరంగా ఎలా ఉన్నా కూడా అమ్మాయిలు అంటే మనకి చాలా మనం తీసుకోవాలి అని అంటే, ముందుగా మనం చూసుకున్నట్టయితే మొదటి పంతులమ్మ ఎవరు? మనకి సావిత్రిబాయి పూలే గారు ఉన్నారు. తన ద్వారా మనం ఎంతో స్ఫూర్తిని పొందగలుగుతున్నాం. తన నుండే మనకి ఇప్పుడు అంత ధైర్యాన్ని మనం తీసుకొని ఎలా చేస్తున్నాం అని అంటే, టీచర్గా కానీ, కండక్టర్గా కానీ, రాజకీయాల్లో కానీ, ఇంజనీర్గా కానీ అన్ని సంస్థలలో కూడా అబ్బాయిలకి సరిపడా ధీటుగా మనం ఉండగలుగుతున్నాము అని అంటే, మనకి ఇప్పుడు మన కుటుంబం నుండి మనకు వచ్చింది ఇదంతా కూడా. మన యొక్క పెరిగిన విధానం కానీ, మన యొక్క మానసిక పరిస్థితులు కానీ, అవన్నిటిని కూడా మనం అవగాహన చేసుకొని ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మనం సమాజం నుండి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం స్కూళ్ళలో పిల్లలకి ఎలా చెప్తున్నాం? అమ్మాయిలకి మంచిగా డ్రెస్సింగ్ సెన్స్, కల్చర్ అనేది బాగా ఉండాలి, సంస్కృతి బాగా ఉండాలి అని చెప్తున్నాం. అదేవిధంగా అబ్బాయిలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది అబ్బాయిలకు కూడా చెప్పినప్పుడే మనకి ఎలా ఉంటుంది? సమాజం అనేది ఒక మంచి నడవడికలో నడుస్తుంది. ఇప్పుడు అమ్మాయిలకి చున్నీ వేసుకోండి, డ్రెస్ సెన్స్ మంచిగా ఉంచుకోండి, కల్చర్ బాగుండాలి అని చెప్తున్నారు. అదే అబ్బాయిలకి కూడా అమ్మాయిలను చూసినప్పుడు తనలో అమ్మని చూడండి, అక్కని చూడండి, చెల్లెని చూడండి అని చెప్పండి. అలా వాళ్ళకి మోటివేట్ చేసినప్పుడే ఇప్పుడు సమాజంలో జరిగే అన్నిటికీ కూడా మనం అనేది ఒక పులి స్టాప్ పెట్టడానికి జరుగుతుంది. ఎప్పుడైతే గాంధీ గారు చెప్పారు, మనకేమని చెప్పారు? ఎప్పుడైతే అమ్మాయి అర్ధరాత్రి రోడ్డు మీద నడుస్తుందో అప్పుడే స్వతంత్రం వచ్చిందని చెప్పారు. కానీ ఇప్పటికీ స్టిల్ నేను చెప్పేది ఏంటి అంటే, మధ్యాహ్నం కానీ పొద్దున కానీ ఒక అమ్మాయి రోడ్డు మీద నడవలేకపోతుంది. ఇది స్వతంత్రం కాదు. ఆనాటి మన రాజకీయ వాళ్ళని కానీ, మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తు చేసుకొని, వాళ్ళు ఏమైతే మాటలు చెప్పారో వాళ్ళని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని అలా ఉన్నప్పుడే మన సమాజం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ కూడా ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్తున్నారు. మై వర్షన్ ఉమెన్స్ డే జరుగుతుందా? జరగడం లేదు. ఎందుకు? తెల్లారితే జరుగుతుంది ఒకటి 6 నెలల పాప, 9 నెలల పాప అని, 60 సంవత్సరాల వృద్ధురాలు అని, ఒక మెంటల్గా డిసప్పాయింట్ అయిన అమ్మాయి కూడా ఇంట్లో ఉంటే ఎప్పుడైతే ఒంటరిగా ఉంటుందో ఆ అమ్మాయితో ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి అనేది తెలియకుండా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసే రాక్షసులే మనకు చాలా కనబడుతున్నారు. అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనకి వెనక ఎవరైతే స్ఫూర్తినిచ్చారో వాళ్ళందరినీ కూడా మనం అవగాహన చేసుకొని అలాంటి దారిలో మనం నడవాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి ఆదర్శంగా ఉన్నవారు ఎవరు? సావిత్రిబాయి పూలే కానీ, మనకి కల్పనా చావ్లా కానీ, సరోజినీ నాయుడు కానీ, మదర్ తెరీసా కానీ, వీళ్ళందరూ ఎన్నో సేవలు చేశారు. వాళ్ళ నుండి మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు మా కళాశాల అయినటువంటి ఉమెన్స్ డే సుబేదారి కాలేజ్ నుండి మేము సావిత్రిబాయి పూలే గారు ఏం చేశారు? మనకి ఒకప్పుడు ఆనాటి కాలంలో అమ్మాయిలకు చదువెందుకు, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళనే చెప్పారు. కానీ వద్దు, అమ్మాయిలకు కూడా చదువు ఉండాలి అని ఎంతో ధైర్యంగా తనకి ముందుకు నడిచి, తనతో పాటు తన ఆదర్శంగా తన భర్త తోడు చేరి, ఖచ్చితంగా మీరు అమ్మాయిలలో మంచి సాధికారిత ఉండాలి, మీరు ముందుకు నడవాలి అని ఎన్నో అవమానాలు అవన్నీ కూడా తను నిలదొక్కుని ఒక పాఠశాల ప్రారంభించి తను మొదటి పంతులమ్మ చేరి తన వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా చేరదీసుకొని వాళ్ళకి చదువును అనేది అభ్యసించడం జరిగింది. ఆనాటి సావిత్రిబాయి పూలే గారు లేకపోతే ఈనాడు మేము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. ఎందుకు అనంటే తనే మొదటి పంతులమ్మగా చేరి చదువు చెప్పింది కాబట్టి తనని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నాము అనంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యాజ్ ఏ ఉమెన్. సునీతా విలియమ్స్ కానీ, కల్పనా చావ్లా ఇక్కడ ఉన్నారు, స్పేస్లో ఉన్నారు. అంతటి ఇన్స్పిరేషన్ని కూడా మనం అందరం తీసుకొని ఎన్నో ఆశయాలను అవన్నీ కూడా మనం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. అలాంటి ఆశయాలను నేను తీసుకుంటున్నాను. అలాగే మా కాలేజీ వాళ్ళకి కూడా చెప్తున్నాము. అలాగే నాకు తోచిన వరకు సమాజంలో కూడా అందరికీ చెప్తున్నాను. సో అందరం కూడా వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ సాధికారితను కానీ, వాళ్ళ యొక్క విలువలను కానీ అవన్నిటిని కూడా మనం అమలు పరచాలని కోరుకుంటున్నాను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన జై స్వరాజ్ టీవీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా మా కాలేజీ తరపున ముందస్తుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే